సాగర్, నర్మద ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇక నర్మద అయితే తండ్రి ప్రేమ కోసం తన ప్రేమను త్యాగం చేశాడంటే చందు చాలా గ్రేట్ అని చెప్పేసి పొగుడుతూ ఉంటుంది. ఇక వెంటనే సాగర్, మా అన్నయ్య ప్రేమించిన అమ్మాయి మెంటాలిటీ నేను ప్రేమించిన అమ్మాయి మెంటాలిటీలా ఉంటే వాడికి చుక్కలు కనిపించాయి, వాడిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగించేదని చెప్పేసి అంటాడనమాట. ఇక వెంటనే నర్మద, అయితే ఏంటి నేను రాక్షసినా గయాలనా అని చెప్పేసి అంటదనమాట. పెళ్ళికి ముందు నీ నెంబర్ నుంచి కాల్ వస్తే భయంతో వణికిపోయేవాడిని, ఫోన్లో తిట్టావు, ఎదురుగా ఉంటే కొట్టావు, పెళ్లి చేసుకోమని నన్ను బ్లాక్మెయిల్ చేసావుగా అని చెప్పేసి సాగర్ అయితే అంటాడనమాట. అంటే బ్లాక్మెయిల్ చేస్తేనే పెళ్లి చేసుకున్నావు తప్పితే ఇష్టంతో కాదని చెప్పేసి సాగర్ మీద అయితే నర్మద అయితే అలుగుతుందనమాట. నీ ప్రేమ కోసం నేను ఏడ్చిన ఏడుపు టార్చర్లా అనిపించింది అని చెప్పేసి ఇక కోప్పడుతూ ఉంటుంది. ఇంకా సాగర్ అయితే ఇంకా తననైతే నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం, అందుకే నాన్నకి ఇచ్చిన మాటను తప్పి మరీ నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి సాగర్ అయితే అని తననైతే ఇంకా నేను పెళ్లి చేసుకోవడం కోసం ఒక యుద్ధమే చేశాను, నేను గ్రేట్ అని చెప్పేసి ఒక్క మాట అయినా చెప్పావని చెప్పేసి నర్మదానైతే కూల్ చేస్తాడనమాట. ఇక తర్వాత నర్మద అయితే కూల్ అయిపోతుందనమాట. ఈ ఏకాంత సమయాన్ని గొడవలతో వేస్ట్ చేయొద్దని చెప్పేసి సాగర్ అని నర్మదాకి ముద్దు పెట్టిపోతూ ఉండగానే ఇక వెంటనే దిండు మధ్యలో తీసుకొచ్చేసి నేను పెట్టిన కండిషన్ మీకు గుర్తులేదా అని చెప్పేసి ఇక సాగర్ని అయితే ఆపుతుందనమాట. ఇక తర్వాత సీన్లో ప్రేమ అయితే పుట్టింటి వైపు చూస్తూ నేను సంతోషంగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంటి ముందు ఇంకా వాళ్ళ అమ్మ రేవతి కనిపించడంతో తనైతే పిలుస్తుందనమాట. కానీ కూతురు పిలుపును పట్టించుకున్నట్లుగా ఉంటూ ఉంటుందన్నమాట రేవతి. కనీసం నువ్వైనా నాతో మాట్లాడమ్మా అని చెప్పేసి రేవతితో ఏడుస్తూ అంటూ ఉంటుందన్నమాట ప్రేమ. కానీ రేవతి మాత్రం ఏం మాట్లాడకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే నర్మద వచ్చి ప్రేమనైతే ఓదారుస్తూ ఉంటుందన్నమాట. కనీసం తల్లి అయినా నా ముఖం కలిసి చూడలేదని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇంతకంటే బాధ నరకం నాకు ఇంకోటి ఉండదు అని చెప్పేసి బాగా ఏడుస్తూ ఉండగానే, ప్రేమ ఏడవకు, మీ అమ్మ మనసులో బాధ తప్ప నీపై ద్వేషం లేదు, తొందరలోనే నీ బాధలు దూరమై సంతోషంగా మారే రోజులు వస్తాయని చెప్పేసి ప్రేమనైతే నర్మద అయితే ఓదారుస్తూ ఉంటుందన్నమాట. ఇక ప్రేమ మాటల తలుపు చాటు నుంచి రేవతి అయితే వింటూ ఉంటుంది. నువ్వు అమ్మ అని పిలవగానే తల్లి పేగు తల్లాడిందే అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ధీరజ్ని పెళ్లి చేసుకొని మాకు ఎందుకు ఎంత పెద్ద శిక్ష వేసావు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత సీన్లో అయితే చందు పెళ్లి చూపులకి అని చెప్పేసి రామరాజు, వేదవతి బయలుదేరుతారు. ఇక వెంటనే సాగర్, ధీరజ్తో పాటు మిగిలిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూసిన వేదవతి చందుకు సరైన జోడి అని చెప్పేసి అనుకుంటుంది. పెళ్లి చూపులకు ఆనందంగా వెళ్ళిన వేదవతి, రామరాజు అయితే కోపంగా తిరిగి ఇంటికి వస్తారనమాట. సాగర్, నర్మద, ధీరజ్ ప్రేమలతో ఫోటో షూట్ అయితే ఏర్పాటు చేసిన తిరుపతిని అయితే వచ్చి ఒక చంపనైతే చెల్లుమని ఒక్క దెబ్బ అయితే కొడతాడు. అంతటితో వాళ్ళే ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. మరి రామరాజు తిరుపతిని ఎందుకు కొట్టాడు, అసలు పెళ్లి చూపులకు వెళ్ళిన వ్యక్తి సంతోషంగా రాకుండా ఇలా కోపంగా ఎందుకు వచ్చాడు ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.